దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, అంటే మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ మొన్న ఈ మధ్య బడ్జెట్ సమావేశాలు అంటూ చేయడం జరిగింది. అది కూడా విమలా సీతారామన్ గారు చెప్పారు. సో మనకేమైనా ఉపయోగపడే విధంగా ఏదైనా ఒక అంశం గురించి మాట్లాడారంటారా అందులో? అవును, తప్పకుండా. ఏంటంటే ఈసారి అయిన బడ్జెట్ సమావేశాల్లో అందరికీ ఉపయోగపడే ఒక వెరీ హార్టనింగ్ అనొచ్చు. అంటే మనసుకి చాలా దగ్గరగా ఉండే ఒక ఇదేంటంటే గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్కి వాళ్ళు ఇచ్చిన ప్రాధాన్యత. అంటే ఏ విధంగా అండి? అంటే ఇప్పుడు ఆన్లైన్ యాప్ ద్వారా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్, ఇవన్నీ యాప్ నుంచి మనం డే ఇన్ డే అవుట్ మన యాప్స్ ద్వారానే మన లైఫ్ అంతా నడుస్తుంది ఇప్పుడు కదా. మార్నింగ్ లేవగానే మనం చేసే ఏదైతే ఉందో, పొద్దున్న లేవగానే ప్రతి ఒక్కరు వాడే ఈ ఓలా, ఊబర్, క్యాబ్ సర్వీసెస్, గ్రాసరీస్కి వచ్చేటప్పటికి మనకి ఇవన్నీ బిగ్ బాస్కెట్ కానీ, బ్లింకిట్, జొమాటో ఇవన్నీ ఉన్నాయి. ఫుడ్ సర్వీసెస్, స్విగ్గీ ఇవి, అండ్ బ్యూటీ సర్వీసెస్ కానీ, ఇంకా ఎనీ అదర్ హౌస్ హోల్డ్ సర్వీసెస్కి అర్బన్ క్లాప్, ఇవన్నిటికీ చాలా మంది, కొన్ని కోట్ల మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. డెలివరీ బాయ్స్ లాగా, డ్రైవర్, చాలా ర్యాపిడో, ఇవన్నీ ఇంతమంది వర్క్ చేస్తున్నారు. సో వీళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు దాకా ఒక గుర్తింపు అనేది లేదు, ఒక ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. మనం ఎప్పుడు ఒక డెలివరీ బాయ్ వచ్చాడులే, వెళ్ళిపోయాడులే అని ఒకటి, ప్లస్ వాళ్ళకి ఇచ్చే పేస్ ఇవన్నీ కూడా మనకి పెద్దగా ఎప్పుడు మాట్లాడుకోలేదు. కానీ మనం మాత్రం 100% వాళ్ళ సర్వీసెస్ యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా. ఈ మధ్య ఎలా అయిపోయిందంటే వాళ్ళు ఉంటేనే మన డే స్మూత్ గా నడుస్తుంది అనమాట. సో అట్లా పెద్ద కష్టపడట్లేదు. లైఫ్ ఈజ్ సో ఈజీ, మనకి ఈజీ టాస్క్ అనమాట. 6:30కి నేను లేచి నేను షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆన్లైన్ బుక్ చేస్తే వచ్చేస్తుంది. నేను క్యాబ్ బుక్ చేసుకోవాలంటే ఒకప్పుడు లాగా. సో ఇంత సర్వీస్ చేస్తున్నారు మనకి. ఆ సర్వీస్ చేసే వాళ్ళకి గాను ఒక మంచి గుర్తింపు ఇచ్చింది ఈసారి బడ్జెట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్. సో ఆ గుర్తింపు వచ్చినందుకు గాను ఫస్ట్ మనస్ఫూర్తిగా మనం అందరికీ థ్యాంక్స్ చెప్పాల్సింది గవర్నమెంట్కి. అంటే బెనిఫిట్స్ అంటే ఏ విధంగా అనుకోవచ్చండి? ఓకే, ఇప్పుడు దాకా వాళ్ళకి నార్మల్గా శాలరీస్, సమ్ కమిషన్ బేస్డ్ ఇన్కమ్స్ మాత్రమే ఉండేవి. డే బై డే ఉంటాయి, డే అండ్ డే అవుట్ అనమాట. ఓకే, డైలీ పే కానీ, వీక్లీ పేస్ అట్లాంటివి ఉండేవి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, అవి తప్పించి వేరే బెనిఫిట్స్ ఏం లేవు వాళ్ళకి. ఇప్పుడు ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా, ఈ శ్రమ్ కార్డ్స్ ద్వారా వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, అండ్ ఇంకా ఒక మంచి విషయం ఏంటంటే ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్, గిగ్ ప్లాట్ఫామ్లో ఉమెన్ కూడా చాలా మంది వర్క్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ అర్బన్ క్లాప్ అవి చూస్తే మన దగ్గరకు వచ్చే బ్యూటీషియన్స్ కానీ వీళ్ళందరికీ ఇంతకుముందు ఏం బెనిఫిట్స్ లేవు. ఒకవేళ వాళ్ళ మెటర్నిటీలోకి వెళ్తే ఇంకా అంతే. ఆ మెటర్నిటీ తర్వాత మళ్ళీ వాళ్ళకి జాబ్ ఉంటుందా ఉండదా ఇదొక పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ ఆడవాళ్ళకి చేసింది ఏంటంటే బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఆడవాళ్ళకి ఏంటంటే వాళ్ళకి పెయిడ్ లీవ్స్ మెటర్నిటీలో. సో పీస్ఫుల్గా వాళ్ళు మెటర్నిటీ ఒకవేళ జాబ్ జాయిన్ అయినా, వాళ్ళ మధ్యలో ప్రెగ్నెన్సీ వచ్చినా మెటర్నిటీ లీవ్ హ్యాపీగా అవైల్ చేసి, పెయిడ్ లీవ్స్ అది కూడా. మిగతా వాళ్ళకి ఎట్లానైతే ఏవైతే బెనిఫిట్స్ ఉండే నార్మల్ ఎంప్లాయీస్కి ఏవైతే బెనిఫిట్స్ ఇస్తారో అవే బెనిఫిట్స్ వీళ్ళకి కూడా అప్లికబుల్. ఓకే. సెకండ్ థింగ్, 5 lakh rupees హెల్త్ ఇన్సూరెన్స్ కంప్లీట్ ఫ్యామిలీ అందరికీ, విమెన్కే కాదు ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ వర్కర్కి కానీ, గిగ్ వర్కర్కి కానీ వాళ్ళు ఇచ్చేది 5 lakh rupee హెల్త్ ఫ్లోటర్ అంటారు కదా. హెల్త్ అంటే కంప్లీట్ ఫ్యామిలీ ఫ్లోటర్. వాళ్ళ ఫ్యామిలీలో 4 ఉంటే 4కి ఇది ఉపయోగపడుతుంది. అది కాకుండా 2 lakh rupees యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. ఓకే, ఎస్పెషలీ ర్యాపిడో, ఊబర్, డ్రైవింగ్ ప్రొఫెషన్ ఎవరైనా కానీ, ఎవ్రీబడి కమ్స్, అందరూ బైక్స్ మీదే కమ్యూట్ చేస్తూ ఉన్నారు. సో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 2 lakh rupees ఇచ్చారు. అండ్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి ₹1,00,000 బెనిఫిట్ ఇచ్చారు. సో ఇవన్నీ ఇంతకు ముందు లేవు. సో ఇప్పుడు వచ్చింది అంటే ఏంటంటే వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తున్నాం. కొన్ని కోట్ల మంది ఉన్నారు ఇప్పుడైతే, ఆల్మోస్ట్ 1 crore ఉన్నట్టున్నారు, 1 కోటి మంది ఉన్నట్టున్నారు ఇట్లాంటి పాన్ ఇండియాలో ఇట్లా వర్క్ చేసేవాళ్ళు. నార్మల్గా మన తెలంగాణలో చూసుకుంటే కనుక తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్ యూనియన్ వాళ్ళు కూడా చాలా శ్రమ పడ్డారు ఇట్లాంటి బెనిఫిట్స్ ఇప్పించాలి మన. అంటే నార్మల్గా యూనియన్స్ అవి ఉండేవి, కాకపోతే ఈ బెనిఫిట్స్ కోసం ఎన్నో రోజుల నుంచి ఫైట్ చేసి ఫైనల్గా వాళ్ళ కళ ఇప్పుడు నిజమైంది. కాబట్టి ఈ బెనిఫిట్స్ ప్రతి ఒక్కళ్ళు, అంటే దీని వెనకాల శ్రమ ప్రతి స్టేట్లో పడ్డా కానీ మనకి తెలిసి తెలంగాణ స్టేట్లో కూడా చాలా కష్టపడ్డారు ప్రతి ఒక్కళ్ళు. సో వాళ్ళందరికీ ఒక ఫలితం అనొచ్చు ఇదంతా. పిఎఫ్ కూడా ఉన్నట్టు, పిఎఫ్ కూడా వాళ్ళకి ఇచ్చారు. పిఎఫ్ ఇప్పుడు దాకా లేదు. పిఎఫ్ ఏంటంటే మనకు అదొక సేవింగ్ అనమాట. మనకి పిఎఫ్ ఉందంటే మనకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ కూడా. ఒక 1 year కైనా ఇంత ఇన్కమ్ అనేది మనకు తెలియకుండానే మనకు సేవింగ్స్ అవుతూ ఉంటాయి. మరి ఇప్పుడు మీరు చెప్పినట్లుగా పిఎఫ్ సంబంధించి కానీ, ఇన్సూరెన్స్ కి
గురించి చెప్పారు కదా, ఇవన్నీ మనకి బెనిఫిట్స్ రావాలంటే మనం ఏ వేలో వెళ్ళాలంటారు అసలు? ఓకే, అయితే ఈ ప్లాట్ఫామ్ అండ్ గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ ఇప్పుడు ఏదైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన బెనిఫిట్స్ అన్నీ అవైల్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళ వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళకి ఈ శ్రమ్ కార్డ్స్ వస్తాయి అన్నమాట. అవి ఒక ఐడెంటిటీ కార్డ్స్. ఈ ఐడెంటిటీ కార్డ్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. సో నా దగ్గర ఒకళ్ళ కార్డ్ యాక్చువల్గా నేను తెప్పించాను, ఇట్లా ఉంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ లైక్ అన్ ఆధార్ కార్డ్, మనకి పాన్ కార్డ్ అవన్నీ ఎట్లా ఉంటాయో ఇది ఈ శ్రమ్ ఐడెంటిటీ కార్డ్ అనొచ్చు. ఈ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎలిజిబుల్ అవుతారు అనమాట. అయితే మీరు ఈ శ్రమ్ పోర్టల్లో ఎన్రోల్ చేసుకున్న తర్వాత మీకు ఒక వెరిఫికేషన్ అవుతుంది. సో ఇక్కడ మీరు కాస్త జాగ్రత్త పడాలి, కొంచెం ఫ్రాడ్స్ అయ్యే అవకాశాలు అవన్నీ ఉంటాయి. మీ ఫోన్ నెంబర్స్, ఓటీపీలు ఎవరికి పెడితే వాళ్ళకి షేర్ చేయడం ఇట్లాంటివన్నీ చేయొద్దు. మీరు ఏ ఫోన్ నెంబర్ అయితే ఇస్తున్నారో ఈ పోర్టల్లో ఏదైతే ఇస్తున్నారో ఆ ఫోన్ నెంబర్కి మాత్రమే ఓటీపీస్ అవి వస్తాయి. కాబట్టి ఆ ఫోన్ నెంబర్ మీది అయ్యేలాగా చూసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు ఏమైనా బెనిఫిట్స్ పొందాలంటే ప్రతి ఒక్క ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఆ నెంబర్కి ఓటీపీస్ అవి వస్తూ ఉంటాయి. కాబట్టి అదొక్కటి కేర్ఫుల్గా చూసుకోండి. మీరు ఈ నెంబర్ ఏదైతే ఇందులో అప్లోడ్ చేస్తారో ఆ నెంబర్ పర్మనెంట్గా మీ దగ్గర ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. ఒకవేళ పోర్టల్లో కనుక ఏదైనా ఇబ్బంది అనిపిస్తూ ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, అంటే మనకు ఒకవేళ తెలియకపోతే తెలంగాణలో ఎవరైతే గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు అంబర్పేటలో ఉన్న వాళ్ళ యూనియన్ ఆఫీస్కి వెళ్ళి తెలంగాణ గిగ్ అండ్ వర్కర్స్ ప్లాట్ఫామ్ యూనియన్ ఈ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళు రిజిస్ట్రేషన్ అక్కడ హెల్ప్ చేస్తారు. అక్కడ కూడా చేసుకోవచ్చు. అంటే తెలంగాణ స్టేట్ మొత్తం ఇది ఒకటే ఆఫీస్ అంబర్పేటలో ఉంది. సో అక్కడికి వెళ్ళినా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. సో మీరు అప్లై చేయగానే మీకు వెరిఫికేషన్ అవ్వగానే ఈ కార్డ్స్ వస్తాయి. ఈ కార్డ్స్ రాగానే ఇంకా ఫ్యూచర్లో ఏమైనా బెనిఫిట్స్ ఒకవేళ యాడ్ అయితే గిగ్ ఎంప్లాయీస్, గిగ్ వర్కర్స్ అందరికీ అవి ఈ కార్డ్ ఆల్రెడీ మీ దగ్గర ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఏమైనా యాడ్ చేస్తే నెక్స్ట్ బడ్జెట్లో కూడా ఏదైనా యాడ్ అయితే కనుక అవన్నీ మనకి అవైల్ చేసుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక మంచి అవకాశం అనుకోవచ్చు. వాళ్ళని గుర్తించి ఐడెంటిటీ, వాళ్ళకి ఒక గుర్తింపు తెచ్చింది కాబట్టి ధైర్యంగా పని చేసుకోవచ్చు. వాళ్ళు హ్యాపీగా బాధపడకుండా వాళ్ళ వర్క్ లో ఇప్పుడు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఇంతకు ముందు అబ్బా మేము చేస్తున్నాం మాకేం బెనిఫిట్స్ లేవు అంటే పిఎఫ్ ఇస్తున్నారు, ఇన్సూరెన్సెస్ ఇస్తున్నారు, యాక్సిడెంటల్, మెటర్నిటీ, సో ఇన్ని బెనిఫిట్స్ ఇచ్చారు. కాబట్టి మీరు కూడా అందరు ఎంప్లాయీస్ లాగే యు ఆర్ ఆల్సో రికగ్నైజ్డ్ అనమాట. ఇప్పుడు మీకు ఒక గుర్తింపు వచ్చింది కాబట్టి చక్కగా హ్యాపీగా ఈ అవకాశాలన్నీ వినియోగిస్తూ చక్కగా సెంట్రల్ గవర్నమెంట్ ముందుగా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటే అబ్సల్యూట్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ.